ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు ఎంతో కాలం నిలబడవని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. రేవంత్ మాయమాటలతో మోసం చేశాడని ప్రజలకు అర్థమైందన్నారు. ఇప్పటికే కేసీఆర్ను వదులుకున్నామనే పశ్చాత్తాపం ప్రజల్లో కనిపిస్తుందని, ప్రజలే కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతున్నారన్నారు. కేసీఆర్ 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి కండ్ల ముందే కనబడుతుంటే 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రూపాయి కూడా పనిచేయలేదని పాపాన పోలేదని మండిపడ్డారు. కేసీఆర్ ప్రజల కడుపు నింపితే కాంగ్రెస్ నేతలు తమ జేబులు నింపుకునే పనిలో ఉన్నారని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఆదరణ పెరిగిందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. మరో 2 ఏళ్లలో రాయపోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు సూర్యాపేట జిల్లా గడిగపల్లి మండలం పోనుగోడు, గడ్డిపల్లి, కుతుబ్షాపురం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ప్రచార కార్యక్రమంలో హుజూర్నగర్ బీఆర్ఎస్ సమన్వయకర్త ఉంటెద్దు నరసింహారెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బైండ్ ఓవర్లని కౌన్సిలింగ్ చేయాలని, కౌన్సిలింగ్ మీ వాళ్ళకి చేయాలి. అడ్డగోలుగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న వాళ్ళకి చేయాలి. గతంలో రౌడీ షీటర్లుగా నమోదైన వాళ్ళకి చేయాలి. కౌన్సిలింగ్ చేయాల్సింది మీకు కానీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కాదు. కానీ ఆ పేరు మీద ఇష్టం వచ్చినట్టుగా రోజు తరబడి కూర్చోబెడతాం. ఒకవైపు పోలింగ్ జరుగుతుంటే ఓటుకే పోనీయకుండా ఆపుతాం అన్న దుర్మార్గాలు చేస్తూ ఉన్నారు. నేను ఇప్పటికైనా చెప్తా ఉన్నా, చింతలపాలెం కావచ్చు, మఠంపల్లి కావచ్చు, గరిడపల్లి ఎస్ఐలు మీ ఆగడాలు శృతిమించిపోతున్నాయి. మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కేవలం ఇవాళ ఉన్న మండల పార్టీ కాంగ్రెస్ నాయకులే మిమ్మల్ని కాపాడుతారు అనుకుంటున్నారు. మండల పార్టీ అధ్యక్షుడి పని, మండల కాంగ్రెస్ అధ్యక్షుడి పనిని మీరు చేస్తూ ఉన్నారు. ఇది బంద్ చేయండి. చాలా సర్వీస్ ఉంది మీకు ఇంకా రేపు భవిష్యత్తులో. అది ఆలోచించుకొని రేపు చట్టానికి చిక్కే పరిస్థితి తెచ్చుకోకండి. మీరు మీ మీద కూడా కేసులు అయ్యే పరిస్థితి కూడా తెచ్చుకోవద్దని చెప్పి నేను వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నా. హుజూర్నగర్ సిఐ కూడా చాలా తప్పులు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మీ చిట్టా పెద్దగా అయింది. మా పార్టీకి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులు తీసుకుపోయి భయపెట్టించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అప్పచెప్పడం మీరు చేస్తున్న పని. గ్రామాలలో ఉన్న మా వాళ్ళని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టుడు, మేము కౌన్సిలింగ్ చేస్తున్నామని, బైండ్ ఎవరని, కేసులున్న వాళ్ళే చరిత్ర ఉన్న వాళ్ళు ఊళ్ళో ఉన్నారు. ఏ కేసులు లేనటువంటి అమాయకులైన వాళ్ళని తీసుకొచ్చి మీరు స్టేషన్ పొందా కూర్చోబెడుతున్నారు. ఇవన్నీ కూడా మానుకోవాలని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా.